హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదలైనటువంటి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చాను. ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందని చూసుకున్నట్లయితే ఇంటర్ యూనివర్సిటీ యాక్సెలరేటర్ సెంటర్. ఈ యొక్క ఇంటర్ యూనివర్సిటీ యాక్సెలరేటర్ సెంటర్ ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న మొత్తం అన్ని యూనివర్సిటీలలో ఉండే స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి అన్ని రీసెర్చ్ ఫెసిలిటీస్ కల్పించే సంస్థ అన్నమాట ఇది. ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో దేనిపైన రీసెర్చ్ చేస్తారు అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్, అలాగే రేడియేషన్ బయాలజీ పైన స్టూడెంట్స్కి రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడే సంస్థ అన్నమాట ఇది. ఈ సంస్థ ద్వారా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క జాబ్స్ అన్ని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఈ జాబ్స్కి ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ యూనివర్సిటీ యాక్సెలరేటర్ సెంటర్, దీని అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చేసి 06/2025. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్ యూనివర్సిటీ యాక్సెలరేటర్ సెంటర్ నుండి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రొఫైల్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ రెండు రకాలైనటువంటి పోస్టులను విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొదటి పోస్టును చూసుకున్నట్లయితే మనం స్టెనోగ్రాఫర్, ఇది గ్రూప్ సి కిందకైతే రావడం జరుగుతుంది. దీని బేసిక్ పే వివరాలు చూసుకున్నట్లయితే లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 రూపాయలు అయితే మనకు అన్ని అలవెన్స్ కలుపుకొని మొత్తం 50,000 రూపాయల వరకు అయితే జీతం ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏదైనా మనం అంటే ఏ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అంటే ఏదైనా డిగ్రీ పాస్ అయితే అయి ఉండాలి. దాంతోపాటు షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ గనక మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. దీనికి ఏజ్ చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ల వైజ్గా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే మనం ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం రెండవ పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇది గ్రూప్ సి క్రిందకైతే వస్తుంది. మరియు ఈ జాబ్ యొక్క బేసిక్ పే వివరాలు చూసుకున్నట్లయితే లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు అయితే వస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్స్ కలుపుకొని 30,000 వరకు అయితే జీతం ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగాయి. ఇక ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
మెట్రికులేషన్ అన్నాడు కాబట్టి అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే 25 సంవత్సరాలైతే ఉంది. క్యాస్ట్ వైజ్‌గా రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ పోస్ట్‌కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలుగా, అలాగే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు అయితే ఉంది. మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి కూడా 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేయడానికి రూ. 500 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి రూ. 200 అయితే ఆన్లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీ అన్నమాట. అలాగే హౌ టు అప్లై, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఎగ్జామ్ సెంటర్ పూర్తి డీటెయిల్స్ ఈ పీడిఎఫ్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని చెక్ చేసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. అక్కడ నుంచి క్లిక్ చేసి చెక్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.